క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు గిడుతూరి సంజీవి, అంతోనమ్మ, శౌరి ప్రకాష్ బాబు, పృథ్వీ, బేత మరియజోజి, లూర్దమ్మ ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా గిడుతూరి మేరీ జసింత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, మఠంపల్లి విచారణ, తుమ్మ లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు, తుమ్మ మరియమ్మ 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, తుమ్మ ఆరోగ్యరెడ్డి ఆత్మకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ఒంగోలు విచారణ, డిపి అంతోని రాయన్ మరియు శ్రీమతి శౌరి రాయన్ అలియాస్ తాటిపత్రి కోటేశ్వరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సునీత, జోస్న కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ, జోసఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలినా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలెన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు గత సంవత్సరంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ వారి తలంపులు నెరవేరునట్లు, వారి కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. డి లక్ష్మి, మెర్సీ, ఆన్సీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, గుడివాడ విచారణ, కీర్తిశేషులు ఇంటి ప్రసాదరావు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు నంబూరి జపమాల రాణి, దాసరి సుభాకర్ రావు, అందుగుళ్ల మల్లేశ్వరరావు, బేబీ కిరీటమ్మ, తలకాయల మేరీ పుష్ప, పిల్లి ఫ్రాన్సిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఆత్మవిభుని సంత చేరి సంతసింతుము, ఆత్మవిభుని సంత చేరి సంతసింతుము. జీవనదాత యేసని, జీవితులకు సంరక్షణని, జీవనదాత యేసని, జీవితులకు సంరక్షణని, నిరతము స్తుతులకు కీర్తించా పరుగునరారండి, నిరతము స్తుతులకు కీర్తించా పరుగునరారండి. ఆరాధన ఆరాధన స్తుతి స్తోత్ర ఆరాధన, ఆరాధన ఆరాధన బలి పూజ ఆరాధన, ఆరాధన
మనం విన్నటువంటి పూజ ఉద్దేశాల కొరకు మరియు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థించుదాము, ప్రభుకి సమర్పిస్తూ. మరి ఈరోజు మనతో పాటు ఫాదర్ చిన్నప్పరెడ్డి ఉన్నారు. ఫాదర్ గారు ఫాదర్ లీనో యొక్క ఆపరేషన్ కోసం వాళ్ళకి సహాయపడడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఫాదర్ లీనోకి మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రభు దయచేయాలని ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. ప్రార్థనా కనుమా ప్రభువాన ఆవేదన, వినుమా దేవాన దీన ప్రార్థన, కనుమా ప్రభువాన ఆవేదన. ఎలుగెత్తి ఎదురేను పిలుచుచున్నాను, దరిచేరి నీవు నాకు దారి చూపుమా. ఎలుగెత్తి నిన్ను నేను పిలుచుచున్నాను, దరిచేరి నీవు నాకు దారి చూపుమా. రావా దేవా నా ప్రేమమయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. రావా దేవా నా ప్రేమమయుడా, నీ ప్రేమ ఒడిలో నన్ను చేర్చుమా. నేను సేవ తీరనా, నేను సేవ తీరనా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ ఏకైక కుమారుడు మా మానవ స్వభావముతో మా మధ్య జీవింప చిత్తగించితిరి. మా శరీరధారి అయిన అతనిని కాంచు మేము అంతరంగీకరముగా మార్పు చెంది అతనిని పోలి జీవింప మాకు సహాయపడండి. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపుడు. మొదటి పఠనము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగిన వాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిదే.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 34వ వచనం నుండి 44వ వచనం వరకు. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరులేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరమున గల పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థమును చూచుకొందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములు చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టుదుమా అని అడిగిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవో పోయి చూడుడు అని యేసు చెప్పెను. వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలున్నవి అని చెప్పిరి. అంతట యేసు ఆ జనసమూహమును పచ్చిక బయలపై పంక్తులు తీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు 100 ఏబదిగా పంక్తులు తీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులను ఆదేశించెను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోగు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది క్రీస్తు శుభవార్త. కేవలము ఈ జనవరి నెలనే కాకుండా ఈ నూతన సంవత్సరము 2025కి ఈరోజు మొదటి మంగళవారము కదా. పునీత అంతోని వారి యొక్క భక్తులు చాలామంది పుణ్యక్షేత్రంకి వస్తున్నారు మరియు పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఎన్నో అద్భుతాలను పొందుతున్నారు. అందుకాబట్టే ఈ ముఖ్యంగా
దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాల్సినటువంటి అవసరము మనందరికీ కూడా ఉన్నది. కేవలం మనకే కాదు, ఎంతోమంది బహుశా వాళ్ళు ఎన్నో కారణాల వలన వాళ్ళు పూజలో పాల్గొనలేకపోయినా కానీ భక్తి మాత్రము ఉన్నది. అంటే పునీత అంతోని వారి యొక్క ప్రార్థన సహాయం ద్వారా దేవుడే అన్నీ కూడా అనుగ్రహిస్తున్నారని మన యొక్క విశ్వాసము. మరియు ఈ వచ్చే ఆదివారం వరకు ఈ క్రిస్మస్ కాలం అనేటువంటిది మనము గమనిస్తున్నాము. ఈ క్రిస్మస్ కాలంలో బహుశా మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఎన్నో ప్రసంగాలు ఇవన్నీ కూడా. కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ముఖ్యంగా మన కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క జ్ఞానంలో తన కుమారుడిని ఈ లోకానికి పంపించాలి అన్నటువంటి అతడు ఆలోచించినప్పుడు, నిర్ణయించినప్పుడు ఎన్నో విధాలుగా పంపించుండొచ్చు కదా. కావంటే వర్షం వల్లే అతడు సడన్గా పైనుంచి అలా దిగి వచ్చి ఉండొచ్చు. లేకపోతే ఏలియా ప్రవక్త ఏ విధంగా అయితే నిప్పు రథంలో అతడు తీసుకుపోబడ్డాడో, అదేవిధంగా యేసు ప్రభు కూడా ఒక పెద్ద మోక్షం నుంచి ఒక వెలుగు లేకపోతే నిప్పు రథంలో అతడు దిగి వచ్చి ఉండొచ్చు. లేకపోతే ఒక రాజభవనంలో అతడు పుట్టి ఉండొచ్చు. ఎన్నో విధాలుగా యేసు ప్రభుని దేవుడు ఈ లోకానికి పంపించుండొచ్చు. కానీ అన్నిటిలో నుంచి దేవుడు ఒకే మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఏంటది? మనకు తెలిసిన విధంగా ఒక కుటుంబంలో తన కుమారుడు జన్మించాలని దేవుడు నిర్ణయించారు. దాని ద్వారా చూడండి, దేవుడు ఆ కుటుంబం యొక్క విలువను ఎంతో ఎత్తైనటువంటి స్థాయికి ప్రభు ఎత్తేశాడు. ఎందుకంటే ఆ కుటుంబము బహుశా అప్పటి వరకు సరే దేవుని యొక్క ప్రణాళికనే. కానీ చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ తిరు కుటుంబంలో జన్మించారో ఆ యొక్క జననం ద్వారా ఆ కుటుంబమే ధన్యమైనది. అలాంటి కుటుంబాలలో మనం అందరం కూడా సభ్యులము. కాబట్టి మన యొక్క కుటుంబాలు కూడా ఆ విధంగా దేవుని యొక్క ప్రణాళికలో అవి ధన్యమైనవి. అంటే మనందరికీ కూడా కుటుంబం యొక్క అవసరం ఉన్నది. ఎందుకంటే కుటుంబంలోనే మనకు కావాల్సినటువంటి ఆత్మాహారము ప్రభు దయచేయగలుగుతున్నారు అన్నటువంటిది మనము గమనించగలము. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో మనము అంటే కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం చూస్తే ఇది అతి గొప్ప విషయం. ఎందుకంటే దేవుడే తన యొక్క జ్ఞానంలో అతడు తన ఏకైక కుమారుడు కుటుంబంలో జన్మించి ఆ విధంగా తన యొక్క జననం ద్వారా మనం అందరం కూడా దైవ బిడ్డలుగా అవ్వాలని ప్రభు యొక్క ప్రణాళిక. ఆ విధంగా దేవుడే నిర్ణయించి దాన్ని సాధించారు. దాంట్లో చూడండి, యేసు ప్రభు కూడా కోఆపరేట్ చేశారు కదా. దేవుడు నిర్ణయించినప్పుడు యేసు ప్రభు కూడా తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో తండ్రి చిత్త ప్రకారము అతడు జీవించుకున్నాడు. ఆ విధంగా జీవించాడు కాబట్టే మనకు రక్షణ వచ్చినది. అదేవిధంగా మనం కూడా సరే కుటుంబంలో జన్మించాము, ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబము ధన్యమవ్వాలంటే దేవుని యొక్క చిత్తాన్ని మనమందరం కూడా యేసు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని పాటించారో అదేవిధంగా మనం కూడా తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని మనం పాటించగలిగితే తప్పకుండా మన వ్యక్తిగత జీవితము మరియు మన కుటుంబ జీవితాలు కూడా ధన్యమవుతాయి అని మనము ముఖ్యంగా ఈ కాలంలో గమనించాలి. మరి మూడవదిగా, యేసు ప్రభు తన యొక్క శిలువ మరణం ద్వారా అతడు మన కోసము ఈ రక్షణను తెచ్చిపెట్టారు. ఆ రక్షణ అతని శిలువ మరణం అనేటిది ఆ రోజులలో ఒకేసారి అతడు పూర్తిగా తన శరీరాన్ని ఆత్మను సమర్పించాడు తండ్రి దేవునికి. ఆ రక్షణ కార్యము యొక్క ఫలము ఇప్పటి వరకు మరి భవిష్యత్తులో లోకము అంతమయ్యేంత వరకు ఆ రక్షణ కార్యం యొక్క ఫలము మనం అందరం కూడా అనుభవించగలము. కానీ చూడండి, యేసు ప్రభు కూడా తెలుసు, అంటే మనకు కేవలము ఇది ఒక్కసారి జరిగింది అని చెప్పి మరియు దీన్ని మనము స్మరిస్తూ మనము ఆ విధంగా జీవించాలంటే మనకు కొద్దిగా కష్టం అవుతుందని ప్రభు కూడా తెలుసు. అందుకు కాబట్టే కడరా భోజన సమయంలో అతడు అప్పాన్ని ఎత్తి ఏమని అన్నాడు? ఇదిగో నా శరీరము అని అన్నాడు. మరియు ఆ అప్పాన్ని తన శిష్యులకు ఇస్తూ మీరు భుజించండి అని వాళ్ళకి ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క రొట్టెను వాళ్ళు భుజించినప్పుడు యేసు ప్రభు యొక్క శరీరం అని విశ్వసిస్తూ వాళ్ళు భుజించారు. అంటే ఆ సమయంలో ఆ అప్పము ఆ రొట్టె అనేటిది ప్రభు శరీరంగా మారినది.
చూడండి, ఈరోజు మనం విన్నటువంటి సువిశేషంలో యేసు ప్రభు ఆ 5 రొట్టెలను 5,000 మందికి అతడు పంచిపెట్టాడు. కేవలం 5,000 మందే కాదు, 5,000 మంది పురుషులు, మరి వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళ భార్యలు, స్త్రీలు మరియు పిల్లలు అందరినీ కలుపుకుంటే దాదాపు 10,000 కన్నా ఎక్కువనే ఉండొచ్చు కదా. కాబట్టి వారందరికీ కూడా కేవలము 5 రొట్టెలతోనే వారందరూ కూడా ఆహారం అంటే వాళ్ళు తృప్తిగా వాళ్ళు తినగలిగారు. అంటే ఇది దేనికి సూచనగా ఉన్నదంటే, ఏ విధంగా అయితే యేసు ప్రభు తర్వాత తన యొక్క శరీరాన్ని అంటే ఒకే శరీరము, ఆ శరీరాన్ని ప్రభు లోకమంతటా విశ్వాసులందరికీ కూడా ఆత్మాహారంగా ఇవ్వగలరు అనేటువంటిది సూచించడానికి ఆ కడల భోజన సమయంలో యేసు ప్రభు ఆ అప్పాన్ని అందుకొని మరియు ఇదిగో నా శరీరము అని అంటున్నారు. మరియు ఈ విధంగా 5 రొట్టెలను 5,000 మందికి పంచుతున్నప్పుడు ఆ శక్తి తనలో ఉన్నది. కాబట్టి తన శరీరము ఒకే శరీరం అయినప్పటికీ అతడు ఆ శరీరాన్ని అందరికీ కూడా పంచిపెట్టగలడు. మరి అందరు కూడా భుజించి అందరు కూడా ఆత్మ ఆహారం పొంది మరి అందరు కూడా ఆత్మలో ఎదగగలుగుతారని ఆ యొక్క గట్టి విశ్వాసాన్ని ప్రభు మనలో స్థాపించున్నారు. కాబట్టి ఈ అద్భుతము ఏదో ఒక చిన్న అద్భుతమేం కాదు. అంటే ఏదైతే అది చేయబోతున్నాడో ఇది చిన్నదే చూడడానికి, కానీ ఇంకా అతి గొప్ప మరియు ఆ పెద్ద అద్భుతానికి సూచనంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క అద్భుతము ప్రాముఖ్యత చెందినది సువార్తలో. కాబట్టి మనమందరం కూడా దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడల్లా మనము యేసు ప్రభుతో ఐక్యమవుతున్నాము. మన కంటికి కనబడడానికి అందరూ కూడా ఎన్నెన్నో అంటే అప్పాలు స్వీకరించవచ్చు, ప్రభు శరీరాన్ని స్వీకరిస్తున్నాము. అంటే ఏదో ప్రభు మనలో వస్తున్నట్లు మన కంటికి కనబడుతున్నది, కానీ వాస్తవంగా చూస్తే యేసు ప్రభు మనలను తనతో ఐక్యపరుస్తున్నారు. ఎందుకంటే తనది ఒకే శరీరం, ఆ శరీరంలో మనలందరినీ కూడా ప్రభు భాగస్థులుగా చేస్తున్నారు. కాబట్టి కంటికి కనపడేది అంటే డిఫరెంట్గా ఉన్నప్పటికీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? ప్రభు మనలందరినీ కూడా తన శరీరంలో ఐక్యపరుస్తూ మరియు తనతో ఒకటిగా ప్రభు చేస్తున్నారు. అందుకాబట్టి మనము దైవ బిడ్డలము అని మనం పిలువబడుతున్నాము. అంటే యేసు ప్రభు ఆ విధంగా తన శరీరాన్ని అప్పగిస్తూ తన శరీర రక్తముల ద్వారా మనలందరినీ కూడా దైవ బిడ్డలుగా ప్రభు మార్చినారు. ఇది చూడండి ఎంత గొప్ప విషయం ఇది. అంటే ఇది మనము ప్రతిరోజు కూడా మనము దీన్ని గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మనము ప్రభుని ప్రేమించడానికి ఇంకా వేరే పెద్ద కారణం ఏమి ఉండదు. కాబట్టి ప్రభు మనలను ఎంత ప్రేమించారంటే ఇన్ని గొప్ప కార్యాలను ప్రభు మన కోసమని చేస్తున్నారు. కాబట్టి ఈ దివ్య బలి పూజను మనం సమర్పిస్తూ ప్రభుకి మరియు ఈ దివ్య బలి పూజ ద్వారా ఏ విధేయత ప్రభు యొక్క ఆజ్ఞలకు మనం అందరం కూడా విధేయులుగా ఉండాలి. ఆ విధేయతను ప్రభు ఎప్పుడు కూడా కోరుతున్నారు. ఆ విధేయతను మనమందరం కూడా ఇష్టపూర్వకంగా సంతోషంగా ప్రభుకి సమర్పించే విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నిఖిలేశ్వరా ఈ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము.
అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. మన ప్రయోజనం కొరకు మన పవిత్ర శ్రీస్తవ ఓ ప్రభువా, మీ ప్రజలమైన మేమర్పించు ఈ కానుకలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసములతో మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమరహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును నేడు వెల్లడించితిరి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితిరి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమాగీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున పెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని
మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. మీరు లోకాన్ని పిలుచుకొనిన మరి ముఖ్యంగా మా కుటుంబాల్లో మరణించిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్తులైన వీరు ప్రభు ఉత్థానమును పాల్గొందురుగాక. మరియు మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుకు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పటిన వారిని మన్నించినట్లు మా అప్పులను విడిపించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నాయకుడు ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ return life to us to receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. లోకుల రాణి ఈ ప్రేమ విందున యేసునాథుని కరుణదానము. లోకుల రాణి ఈ ప్రేమ విందున యేసునాథుని కరుణదానము. ప్రభు యేసుని ప్రియజనమా, దైవమించిన స్వర్గపు విందు, మన్నాను మించిన మానీయ విందు. దైవమొసగిన స్వర్గపు విందు, మన్నాను మించిన మానీయ విందు. నిత్య జీవమిచ్చు ఈ విందు, నిత్య జీవమిచ్చు ఈ విందు. దైవతనయుని రక్షణ విందు, దైవతనయుని రక్షణ. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. లోకన రాణి ఈ ప్రేమ విందులో యేసునాథుని కరుణదానము. లోకన రాణి ఈ ప్రేమ విందులో యేసునాథుని కరుణదానము.
శాశ్వత రక్షణ ఈవెను. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియజనమా, ఆశతో చేరిన దైవ సంగమా. లోకునరారే ఈ ప్రేమ విందులో యేసునాథుని కరుణగాను. లోకునరారే ఈ ప్రేమ విందులో యేసునాథుని కరుణగాను. పునీత ఇగ్నాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా, నా ప్రార్థనను వినోదించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య సంస్కారము ద్వారా తృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనమునకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన కోసం మోకరించుదాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరుగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొని భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభువు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అయినట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మిమ్ము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య స్త్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించితిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి
మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితిరి కదా, అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకార యోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తిపరులకు పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములందు ఎత్తుకొంటిది కదా, మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా, మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదముగాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారనే దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావము కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడు పునీతుల మహిమ ఆనందమంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి
నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన వెచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి నిరంతరము మీతో ఉండునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. శరణం అంతోని వారా, నీవే అభయం అంతోని వారా, నీవే శరణం అంతోని వారా, నీవే అభయం అంతోని వారా, పోయిన వస్తువు దొరికించువారా, మాయని గాయం పడిపించువారా, పోయిన వస్తువు దొరికించువారా, మాయని గాయం పడిపించువారా, అంతోని వారా, అంతోని వారా, అంతోని వారా, అంతోని వారా.